అందరూ పోయి అప్లై చేసుకుంటారు కదా, మనం కూడా అప్లై చేద్దాంలే అన్నట్టుగా పోయి నెట్ సెంటర్ పోయి అప్లై చేసినాం. 2019 గ్రూప్ డీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్పుడు మేము డిగ్రీలో ఉండే, ఇంకా డిగ్రీ అయిపోయింది, జస్ట్ ఇక అప్పుడెప్పుడే ఏమేమి చేయాలి ఎట్లా ఉండే. సో అప్పుడు అది 10th క్లాస్ బేసిక్తోనే ఉండే. సో అప్లై చేసినాం. అప్లై చేసుడు కూడా మాకు అసలు తెలియకుండా ఉండే. అసలు రైల్వే ఇది అది జస్ట్ అందరూ పోయి అప్లై చేసుకుంటారు కదా, మనం కూడా అప్లై చేద్దాంలే అన్నట్టుగా పోయి నెట్ సెంటర్ పోయి అప్లై చేసినాం. కట్ చేస్తే 2022లో మళ్ళీ సేమ్ అదే నోటిఫికేషన్ సంబంధించి అప్పుడు ఒకటి అప్లై చేసినాం కదా అనే థాట్ వచ్చి అప్లికేషన్ తీసుకొని చూస్తే సో ఆ జాబ్స్కి అప్పుడు ఆడ స్టార్ట్ అయింది. ఇంకా మళ్ళీ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ అటెంప్ట్లోనే అదే విధంగా అదే ప్రిపరేషన్ చేసుకుంటూ ఇక్కడ హైదరాబాద్లోనే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి రైల్వే సంబంధించి గ్రూప్ డి జాబ్ సాధించడం జరిగింది. అది ఈ ప్రిపరేషన్ కంటిన్యూషన్ అవుతూ ఉంటేనే అప్పుడే మనకు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ అప్పుడు కూడా ఎస్ఐ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కంటిన్యూషన్లోనే. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది. ప్యారలల్గా ఈ ఎగ్జామ్స్ ఇవి రాసుకుంటేనే దానికి కూడా ప్రిపేర్ అయ్యి సేమ్ సిలబస్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ గ్రూప్ 4 అంటే మరి సేమ్ సిలబస్ ఉంటుంది. సో నాకు గ్రూప్ 4 సంబంధించి కూడా మా డిస్టిక్లో టాప్ ర్యాంకే రావడం జరిగింది. అండ్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్పెషల్లీ కానిస్టేబుల్ సంబంధించి కూడా టాప్ ర్యాంకే రావడం జరిగింది. నాకు ఉన్నటువంటి గోల్ ఏంటి అని అంటే నెక్స్ట్ ఫర్దర్గా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను. నేను ఇప్పుడు ఇంకోటి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే నేను మా వైఫ్ ఇద్దరం కూడా జాబ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి నేను ఇద్దరం కలిసి ఇప్పుడు రాబోయే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవ్వాలనే నా కోరిక.